ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. హలో గైస్, మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసో నిజంగా చెప్పండి భయ్య. వెంకటేశ్వర స్వామి గడ్డానికి ఎప్పుడు పచ్చకర్పూరం అద్ది ఉంటుంది. ఆ పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు ఎందుకు పెడుతుంటారు? అసలు ఆ దెబ్బ ఎలా తగిలిందో మీలో ఎంతమంది తెలుసో నిజంగా చెప్పండి భయ్య. అయితే వెంకటేశ్వర స్వామి పూజకు కావాల్సిన పూల కోసం పూల తోటను పెంచాలనుకున్న అనంత్ అల్వార్ పూల తోటకి సరిపడా చిన్న చెరువును నిర్మిద్దామని చెప్పి చెరువును తవ్వడం మొదలు పెట్టారంట భయ్య. అయితే అనంత్ అల్వార్ గారు చెరువును తవ్వుతూ ఉంటే ఆయన భార్య ఆ మట్టిని తీసుకెళ్లి దూరంగా పడేస్తూ ఉండేదంట. ఇదంతా చూసిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక చిన్న బాలుడు రూపంలో వెళ్లి అనంత్ అల్వార్కి సాయం చేస్తానని చెప్తాడంట. కానీ అనంత్ అల్వార్ దానికి ఒప్పుకోడంట. కానీ ఆయన భార్య ఆయనకి తెలియకుండా ఆ మట్టి తట్టను తీసుకెళ్లి పడేసే బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఇస్తారంట. ఇదంతా గమనించిన అనంత్ అల్వార్ కోపంగా ఒక గుణపం తీసుకుని ఆ బాలుడి మీద విసురుతాడంట. ఆ గుణపం ఆ బాలుడు గడ్డానికి తగిలి రక్తం కారుతూ ఉంటుందంట. దీంతో ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి సడన్ గా మాయమైపోతాడంట. ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని తెలుసుకున్న అనంత్ అల్వార్ తర్వాత స్వామిని ప్రాధాయపడతాడంట. కానీ స్వామివారి విగ్రహానికి గడ్డ నుంచి రక్తం కారడం చూసి ముందు గంధం పెట్టి తర్వాత పచ్చకర్పూరం పెడుతూ వచ్చారంట. ఇది భయ్య ఆ గడ్డానికి ఉన్న పచ్చకర్పూరం వెనకాల ఉన్న రహస్యం. మీలో ఇది ఎంతమంది తెలుసు కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య.